వరద బాధితుల పట్ల జగన్కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 100 కోట్లను సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించాలి. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి అందరికీ కోటి నమస్కారాలు తెలియజేస్తూ, మన రాష్ట్రంలో వరదలు వచ్చినాయి, అల్లాడిపోతున్నటువంటి టైంలో ఒక మ్యాడ్ జగన్ దుర్మార్గుడు ప్రజల మధ్యకు రావాలని చెప్పి ప్లాన్ వేసి బురదలో ఒక 10 నిమిషాలు మాత్రమే పోజిచ్చి ప్రజలకు ఇంత సాయం చేయకుండా వెంటనే పరారైనటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, శనిగ్రహం ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మనకు పట్టి కనిపించాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. అకర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఒక్క అర్ధ గంట కూడా వేస్ట్ చేయకుండా ప్రజల వద్దకు పోయి వాళ్ళ చేపలు కనుక్కొని వాళ్ళకు ఆహార పట్టాలు కానీ ధాన్యాలు కానీ ప్రత్యేకంగా పూనా నుంచి హెలికాప్టర్లు తెప్పించి పడవలు తెప్పించి అన్నీ జరుగుతుంటే ఈ దుర్మార్గుడు ఏదోదో డ్రామాలు ఆడుతున్నాడు. మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు రేపు ఏదైనా సరే కృష్ణానదిలో పడవలు అడ్డమనంటే ఇది కూడా ఖచ్చితంగా జగన్ గారి పనే. అదేవిధంగా బుడం గేటు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెరువు కట్టు కూడా మళ్ళా గండి కొట్టడానికి కూడా ఈ దుర్మార్గులు ప్రయత్నాలు చేస్తారు. ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా దుర్మార్గులు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అకృత్యాలు అంతా ఇంత కాదు. ప్రజల సొమ్ము దోచుకున్న ఓ జగన్మోహన్ రెడ్డి, ఓ దుర్మార్గుడా, ఓ శనిగ్రహం, ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం లాంటి శనిగ్రహం నీవు. నేను అడుగుతున్నా, ప్రేమ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా ప్రజలు ఇంతమంది అల్లాడిపోతుంటే ఆ ప్రజల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు దోచుకున్న డబ్బులు ఒక 100 కోట్లు ప్రకటించు. నీ దమ్ముంటే దుర్మార్గుడా 100 కోట్లు వెంటనే ప్రకటించి ఖచ్చితంగా చంద్రబాబు సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి ఎందుకు పంపలేకూడదు? ప్రజలు ఆదుకోవాలో వద్దా? అదేవిధంగా ప్రజలు రెచ్చగొట్టాలని చూస్తున్నావు. అక్కడున్న ప్రజలంతా ఒకటే. ఒక మహిళ అయితే జగన్మోహన్ నిలదీసింది, అయ్యా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతూ ఇంత గొంతు వరకు నీళ్లుంటే కూడా లెక్క చేయకుండా మా ముందుకు వచ్చాడు. అటువంటి వ్యక్తిని మేము నమ్మాలా? నీలాంటి దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేసే దుర్మార్గుడు మేము నమ్మాలా? ఒక్కసారి అర్థం. జగన్మోహన్ రెడ్డి చేత కాదు, పో ఇక్కడి నుంచి రాష్ట్రంలో ఉండకూడదు, నువ్వు ఇక్కడ పనికిరావు. ఇక్కడ మమ్మల్ని అందరినీ కన్నబిడ్డలు ఆదుకున్నటువంటి చంద్రబాబు నాయుడికి మేము ఇవాళ రుణపడి ఉంటాం. ఇవాళ మాకు అన్నం పెడుతున్నాడు. ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్లో భోజనాలు వస్తున్నాయి. ఇంత జరుగుతుంటే ఏం చేశాడు చంద్రబాబుని అడుగుతావే? సిగ్గులేదా నీకు? ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళకి చెప్తున్నా, రేపు దుర్మార్గులారా, ఈ దుర్మార్గుడు నమ్ముకోవద్దండి. ఈ దుష్టుడు ఒక పెద్ద పిచ్చోడు. ఈ పిచ్చోడికి మీరు నమ్మితే మీరు కూడా పిచ్చోడు అవుతారు. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ నిజంగా తెలియజేస్తున్నా, మిమ్మల్ని కూడా కొడుతాడు. మిమ్మల్ని కూడా లాస్ట్ పిచ్చి కుక్కల మాధ్యమం పిచ్చోడని చెప్తాడు. ఈ దుర్మార్గుడు చాలా దుర్మార్గుడు. కాబట్టి వెంటనే పిచ్చి ముదరక ముందే ఈ దుర్మార్గుడు వెంటనే వైజాగ్ పిచ్చి చేర్పించి మీరు మీ పార్టీని రక్షించుకోండి. ఈ దుర్మార్గుడు మీ పార్టీ కూడా పనికిరాడు. ఈ దుర్మార్గుడు చాలా పిచ్చి పట్టింది, పిచ్చి ముదిరింది. పదవి పోయినప్పటి నుంచి ఏం మాట్లాడో చేతగాక, ప్రజల ముందుకు ఏ విధంగా రావాలో చేతగాక, ప్రజలు ఏది పట్టించుకోక సర్వనాశనం చేసినప్పుడు ఈ దుర్మార్గుడు ఈరోజు ప్రజలు ఇవాళ విజయవాడలో ముంచెత్తి నీళ్ళు వచ్చి ఇబ్బంది పడి అన్నం లేక అల్లాడిపోతుండే ప్రజల దగ్గరకు వచ్చి సాయం చేసి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తున్నాడు. ఆయనకు తోడు నేనుంటాను అని ఒక మాట కూర్చావా దుర్మార్గుడా? నేను అడుగుతా, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చెత్తగా ఒక చెత్త సీఎంగా చేసినటువంటి 5 సంవత్సరాలు చేసేవి నీ నోటి నుంచి రావచ్చునట్ల. ప్రజలను ఆదుకున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అటువంటి మహానుభావుని ఎలా ఏ విధంగా మాట్లాడుతున్నా అడుగుతున్నా. అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, విజయవాడలో ఏదైతే ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి పలకరికి వస్తే రాటతో కొడతారా, చెప్పుతో కొడతారా, పొరకంతో కొడతారా అని నాకు తెలియదు. అది మీ ఇష్టం, మీకే వదిలిపెడతాం. ప్రజలందరూ బాగా ఆలోచించుకోండి. ఈ దుర్మార్గుడిగిన అది ఏదో విధంగా చెడగొట్టి మీకు కడుపు ఇంత అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా చెడగొట్టాలని ప్లాన్ చేశాడు, ప్రీ ప్లాన్గా. అందుకనే దొంగ పడవలు, దొంగ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఈ పడవలు పంపించి ఏదో విధంగా గబ్బు పట్టించి ఈ రాష్ట్రాన్ని ముంచెత్తి నాశనం చేసి సర్వనాశనం చేయాలని కుట్ర పన్నాడు. అందుకే ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా, ముఖ్యంగా మహిళలకు, అమ్మ తల్లులారా, మీరు చంద్రబాబు నాయుడు మీకు కాపాడుకుంటాడు. ఈ దుర్మార్గం మాత్రం రానియద్దండి అమ్మ. ఏ ఒక్కడు కూడా ప్రజలు రక్షించుకునే బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గం మాత్రం నమ్మొద్దండి. మీరు మిమ్మల్ని ముంచినాడు. ఈరోజు మీరు ఓడిపోయినారంటే మీ నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకొని ఓడిపోయినారు.